ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పర్యటన చేశారండి. అక్కడ నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లాకి వెళ్ళారు. అక్కడ వైఎస్ఆర్కు ఘన నివాళులు కూడా అర్పించారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధిపై పూలమాలలేసి నివాళులు అర్పించారు జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు వైఎస్ విజయమ్మ గారు. అలాగే నిన్న కడప జిల్లాలో కొన్ని మండలాలలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారండి. పర్యటిస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఏమి వ్యాఖ్యలు చేశారు ఏమనేది కూడా మనం ఒకసారి చూసుకోగలిగితే, ఏంపల్లి మండలంలో చాలా ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోయి ప్రభుత్వం చేసింది, ప్రభుత్వం చేసినా చెప్పుకోరు కదా, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడి యొక్క ఇలాగనే మాట్లాడతారు. అక్కడ ఏం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఏమి ఆరోపణలని మనం ఒకసారి చూసుకోగలిగితే, ఏ పంటకు మద్దతు లేదు, రాష్ట్రంలో ఉల్లి, అరటి, చీని, మినుము రైతులు ధరలు లేక అల్లాడుతున్నారు. చంద్రబాబు సర్కార్పై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు. యూరియా కొరతతో బ్లాక్ మార్కెట్లో అధిక ధరలను కొనుగోలు చేస్తున్న దుస్థితి. కమిషన్ల కోసం ప్రభుత్వం పెద్దలే బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తున్నారు. చూడండి, అది మన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇంకా ఇంకేమంటున్నారంటే, రైతన్నలకు 2 ఏళ్లకు కానీ ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం ఒక్కొక్కరికి 40,000. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ కింద ఇచ్చింది కేవలం 5,000. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉచిత పంట బీమా అమలు చేశామనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మేము 5 ఏళ్ళు ఉంటే రైతులకు అన్ని విధాల మేలు చేశాం, కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మొత్తము మోసం చేస్తున్నారు, ఎగ్గొడుతున్నాడు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది అనేది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత దీన్ని పూర్తిగా ఎగ్గొట్టేశారనేది కూడా చెప్తున్నారు. ఆయన పులివెందుల నియోజకవర్గం ఏంపల్లి మండలంలో తాళ్లపల్లిలో ఉల్లి, బత్తాయి రైతులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఆ ఏంపల్లి మండలంలో అక్కడ రైతులను, ఉల్లి, బత్తాయి రైతులను కూడా చూసి వచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉంటే ఇంకా ఏం చేస్తున్నాడంటే, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది రాష్ట్రంలో, ఈ ప్రభుత్వం ఇంకా బంగాళాఖాతంలోకే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ధ్వజం ఎత్తుతున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను చంద్రబాబు మోసగించారు. టీడీపీకి ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేదు, అందుకే ప్రజలను స్వేచ్ఛగా ఓటేనివ్వట్లేదు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మరోసారి స్పష్టం. ఎన్నికల రోజు టీడీపీ గుండాల అరాచకాలను జగన్కు మొరపెట్టుకున్న నలపరెడ్డి గ్రామస్తులు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, పులివెందులలో కూనీ జరిగింది, ప్రజాస్వామ్యం లేనే లేదు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. 30 ఏళ్ళు స్థానిక సంస్థల ఎలక్షన్లే పెట్టకుండా ఏకీగ్రహాలు చేసుకుంటున్న పులివెందుల ప్రజలు 30 ఏళ్ళు అక్కడ ఎలక్షన్లే పెట్టలేదు, స్థానిక సంస్థల ఎలక్షన్లు, అది కూనీ కాలేదు. ఇప్పుడు ఎలక్షన్లో నిలబడి ఓటు వేసుకుంటే ఇది కూనీ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏమరంటే, మేము 5 ఏళ్ళు అన్నీ చేసినాం, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏమీ చేయలేదు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. చెప్పడంలో తప్పు లేదు. మీరు 5 ఏళ్ళు పరిపాలించి అన్నీ చేసింటే 11 సీట్లు ఎందుకు వస్తాయి? మీరు కూడా ఆలోచించండి. మంచిని మంచి అనాలా, చెడు చెడుని అనాలా, అంతే తప్ప మీరు కడప ప్రజలు మిమ్మల్ని ఒకసారి అవకాశం ఇచ్చారు, కానీ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా. కడపకు వద్దో ఫలాని కంపెనీ, ఫలాని ఫ్యాక్టరీ అని ఏది లేకుండా చేశారు, కానీ అది చేసి ఉండింటే మీకు కడప ప్రజలు ఆదరణ చేసేవాళ్ళు. ఇంకా ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఏ పంటకు మద్దతు లేదు, హెరిటేజ్లో కిలో 35 రూపాయలు, రైతులకు ఇస్తున్నది 6 రూపాయలు. చూడు, ఈరోజు చీనీ రేటు క్వింటాలకు 12,000 నుంచి 6,000కు పతనమైన, కొనుగోలు చేసే నాదులు లేడు. ఇందులో కూడా 10కి 2.5 టన్నులు సూటి కింద కమిషన్ వసూలు చేస్తున్నారు. హెరిటేజ్లో 35 రూపాయలు అంట కిలో, రైతులకు ఇస్తుంది 6 రూపాయలంట. హెరిటేజ్ అనేది ఎప్పుడూ అమ్మేసుకున్నారు, అది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. హెరిటేజ్ సంస్థ ఎప్పుడూ అమ్మేశారు, హెరిటేజ్ సంస్థ ఇప్పుడు
చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో లేదు, ఒక మిల్క్ తప్ప మిగతా హెరిటేజ్ సంస్థని అమ్మేశారు, అది కూడా తెలియకుండా చంద్రబాబు నాయుడు గారిని నిందిలేస్తున్నారంటే చూడండి మరి. ఎవరో రాయించిన స్లిప్ చదువుకుంటూ పోతే ఎలా ఉంటుంది? హెరిటేజ్ సంస్థ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కింద ఎక్కడుంది? హెరిటేజ్ సూపర్ మార్కెటే తీసేశారు, అది ఏ రోజులకు అమ్మేశారు. చంద్రబాబు నాయుడు హెరిటేజ్ సంస్థలే లేవు, ఓన్లీ మిల్క్ ప్యాకెట్లు తప్ప ఏమీ లేవు. ఇంకా చూస్తే ఇంకా ఏమంటున్నారంటే యూరియా కూడా అందించలేకపోతున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో యూరియా ఎప్పుడు బ్లాక్లో విక్రయాలు జరిగిన పరిస్థితి లేదు చూడు అని చెప్తున్నారు. కానీ యూరియా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తక్కువగానే ఉంటుంది. బ్లాక్ మార్కెట్లో ఏ ప్రభుత్వం వచ్చినా, అప్పుడు వైసీపీ ఉన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నా యూరియా కష్టాలు అయితే ప్రజలకు ఉంటున్నాయి. కానీ మేమున్నప్పుడు ఏమి చేసినా అన్నీ చేసినాం, ఇప్పుడున్న ప్రభుత్వం ఏమీ చేయలేదనేది కూడా మన చెప్తున్నారు. ఇంకా మన యూరియా గురించి మన ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎరువుల కోసం ఆందోళన వద్దు, రసాయన ఎరువులు పురుగు మందులు తక్కువగా వాడితే రైతులకు రాయితీలు, రాష్ట్రానికి మరో 53 టన్నుల యూరియా రికార్డు స్థాయిలో కేటాయించిన కేంద్రము. కానీ కేంద్రం కూడా ఎరువుల గురించి చాలా ఆంధ్రప్రదేశ్కు చేస్తుంది. ఏమనంటే ఇంకా ఏమంటున్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం ఇంకా బంగాళాఖాతంలోకి అనేది కూడా చూస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు అన్నీ మొత్తం రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారు. ఏమి ఇది అని చేశారు. మనం చూస్తే ఇంకా అంబకపల్లి చెరువు వద్ద జలహారతి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆ నీళ్లు మన చంద్రబాబు నాయుడు గారు పులివెందులకు నీళ్లు తెప్పించాడు అనేది కూడా ఆయన గుర్తు చేసుకోలేకున్నాడు. చూడండి, ఈరోజు రాష్ట్రంలో రైతుల సమస్యలు పట్టించుకునే దిక్కు లేదు. సూపర్ 6 హామీలంటూ అక్కా చెల్లెలను మోసం చేస్తున్నారు. ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్థితి త్వరలోనే రాబోతుంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమంటే చూడు, నంద్యాల ఉప ఎన్నికల్లోనే ఇలాగా చేశారు, ఆ తర్వాత టీడీపీ కొట్టకపోయింది అనేది కూడా చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారంటే తరలి వచ్చిన పులివెందల పల్లెలు 47 కిలోమీటర్ల ప్రయాణానికి 6 గంటలు జనం, విపరీతమైన జనం వచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు చేసినా చేయకపోయినా ఆయన చుట్టూ జనం ఉండాలి. జై జగన్, జై జగన్, జై సీఎం, సీఎం, సీఎం అనుకుంటూ ఉండాలి. కానీ రైతులను ఓదార్చపోవడానికి కూడా, రైతులు ఆ పల్లెల్లో జనాలను తోలుకోవడం కూడా ఎంతవరకు? ఒక కుటుంబాన్ని, ఓ రైతు ప్రాంతాన్ని చూడడానికి జనాల మధ్య ఉంటే ఏమొస్తుంది? రైతులకు హెల్ప్ చేయి. రైతుకు పంట నష్టపోయింది, 1 లక్ష రూపాయలు, ఒక 50,000, ఒక 30,000, అది ఏమీ లేకుండా రైతుల మధ్యలో ఉంటూ రైతుల కోసం నేను పనిచేస్తున్నా, చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏమి వేస్ట్ అనే బదులు మీరు సహాయం చేయండి. 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు కదా, బాగా డబ్బులు సంపాదించుకున్నారు కదా, చెప్పండి, ఇవ్వండి. తలా రైతుకు 50,000, 30,000 ఆర్థిక సహాయం చేయండి, తప్పేముంది? పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు ఇవ్వలేదా రైతులకు? తన సొంత డబ్బు, సినిమాల్లో నటించిన డబ్బు ఇచ్చాడే. పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆదర్శకండి. ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మంత్రులు, మాజీ సీఎంలు కూడా సొంత డబ్బులు ప్రజలకు, రైతులకు పెట్టండి, రైతులను ఆదుకోండి. అంతే తప్ప ఆడి దగ్గరికి పోయి ఆ ప్రభుత్వం పనిచేయాల, ఈ ప్రభుత్వం పనిచేయాల అని చెప్పంగానే ఏమొస్తుంది? రైతులు ఎంతోమంది పాపము అకాల వర్షాలతో నష్టపోయారు. కడప జిల్లా కావచ్చు, ఇంగోతాన్ కావచ్చు, సొంతం పులివెందుల నియోజకవర్గంలో, మీ సొంత నియోజకవర్గం, ఆ పులివెందుల ప్రజల కన్నా ఆర్థిక సహాయం అందజేయండి. తలా 50,000, 30,000 ఇవ్వండి. ప్రభుత్వం ఏం చేయలేదని మీ యొక్క పార్టీ కార్యకర్తలు 4 చుట్టూ పెట్టుకొని ఉంటే ఎట్లా? దీన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం చేసేది ప్రజలకు మేలు జరగాల. మేలు జరగనప్పుడు దేనికి చెప్పు అనేది కూడా తెలుస్తుందండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కడప పులివెందుల నియోజకవర్గంలో జరిగిన పర్యటనలో చంద్రబాబు నాయుడు మీద నిప్పు చెరిగారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయింది అనేది కూడా ఆయన, ఈ ప్రభుత్వం ఇంకా బంగాళాఖాతంలోకి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యాఖ్యలు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.